మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఒక లోన్ యాప్కి సంబంధించి ఒక మద్ది గంగాధర్ అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి మెదక్ జిల్లా ఈ యొక్క రామంపేట మండలం కాట్రియాల గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. వాళ్ళ ఇంటి పరిస్థితి చూస్తుంటే ఒక బీద పరిస్థితిలా ఉంది. వారందరిని చూస్తే దీన పరిస్థితి. అతనికి ఇద్దరు కుమారులు మనీష్, నిహాల్ సంబంధించిన ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య కూడా చదువుకొని రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే వారికి ఈ యొక్క లోన్ యాప్ విషయంలో మాకు ఎటువంటి సమాచారం లేదు. లోన్ యాప్ తీసుకుంటే గతంలో ఉంటే కూడా ₹1,20,000 కూడా కట్టడం జరిగింది. కానీ ఇటువంటి లోన్ యాప్లు మభ్యపెడుతూ నా కొడుకును సైతం ఈ యొక్క చనిపోయే పరిస్థితికి లోన్ యాప్ ఉండడం వల్లనే ఇట్లా జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు కూడా అందరూ వాపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. కుటుంబ సభ్యులకు సంబంధించి చూసుకున్నట్టయితే కుమారుడు 4 సంవత్సరాలు, చిన్న కుమారుడు 2 సంవత్సరాలు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. చూస్తుంటే దానికి సంబంధించి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. తమ్ముడు ప్రశాంత్ కూడా ఉన్నారు. ఎందుకంటే లోన్ యాప్ వల్లనే నా అన్నను కోల్పోయానని చెప్పి ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ లోన్ యాప్ ఇవ్వకపోతే మా అన్నను బతికించుకునే వాళ్ళము. కానీ ఇటువంటి పరిస్థితులు ఎవరికి కూడా రావద్దు. ఇటువంటి సందర్భాలను బట్టి వారిని ఒక భార్య అన్నటువంటి ఆమెను అడిగి తెలుస్తుంది. అన్నపూర్ణ చెప్పండి, అంటే గతంలో లోన్ యాప్ తీసుకున్నప్పటి నుంచి ఏం చెప్తుండేవాడు ఇంటి దగ్గర మీతోని? మాకేం తెలియదు సార్. అప్పుడు తీసుకుంటూ డబ్బులు కట్టేసినాము. మళ్ళీ ఇప్పుడు తీసుకుంది తెలియదు. ఆ బాధ భరించలేక తాగి చనిపోయాడు. అంటే ప్రతిరోజు ఎప్పుడన్నా దీనికి సంబంధించి ఎందుకు తీసుకున్నాడు, ఏం చెప్పేవారు మీతోని? తెలియదు సార్. దానికోసం తెలియదు. ఎప్పుడు తీసుకుంటో తెలియదు. దేనికోసం తీసుకుంటో మాకు తెలియదు. భరింపలేక చనిపోయాడు మందు. ఓకే, అంటే ఇది పరిస్థితి చూస్తుంటే ప్రశాంత్ చెప్పండి, అంటే ఒక సొంత అన్నను కోల్పోయిన పరిస్థితి, చిన్న పిల్లలు ఉన్నారు, ఏం చెప్తావు? అంటే ఆ విషయంలో మీతో ఏం డిస్కస్ చేసేవాడు, ఏంది పరిస్థితి అప్పటి పరిస్థితి? అంటే ఇంతకుముందుకు ఒకసారి 1,20,000 వరకు చేసిండు. అప్పుడు అంటే నేను పర్సనల్గా తీసుకున్న, యాప్లలో తీసుకున్న, అవి అయింది నాకు ప్రెజర్ అవుతుంది అని చెప్పి ఒకసారి డిస్కషన్ చేసిండు. అప్పుడు ఏం చేసినంటే మేము అందరం కలిసి ఆ 1,20,000 ఆయన అకౌంట్కి ప్లస్ హ్యాండ్కి ఇచ్చేస్తే అవన్నీ నేను సెటిల్ చేసేసుకున్నా. మళ్ళీ ఫర్దర్గా నేను ఏం చేయని చెప్పేసినాడు. తర్వాత నేను మధ్య మధ్యలో కూడా అడిగిన, మళ్ళీ ఏమైనా రిపీట్ చేస్తున్నావా అవుతుందంటే ఆయన నేను ఏం చేయలేను, నాకు ఇప్పుడు అంత పీస్ఫుల్గానే ఉన్నది, ఓన్లీ శాలరీ మీద డిపెండ్ అయ్యి బాగానే ఉంటున్నా. ఆ ఇంట్లో కూడా మనం ఏం ప్రెజర్ పెట్టేదిగా, ఆయన మీద ఎకనామికల్ కూడా ఏం ప్రెజర్ లేదు. కాకపోతే ఆయన సడన్గా ఇక ఒక 8 నెలలు, 1 సంవత్సరం అవుతుంది ఆ ఇన్సిడెంట్ జరిగి. దీని తర్వాత మాకేం అసలు ఇన్ఫర్మేషన్ ఏం కూడా తెలియదు. అంటే ఫ్రెండ్స్లో అడిగినాం ఏమైనా అవుతుందా ఏమన్నా అని, కానీ ఎవరు మాతో ఏం చెప్పలేదు, ఎవరికైనా చెప్పలేదంట. తర్వాత సడన్గా మొన్న రోజు అదే మందు తాగిన తర్వాత పొద్దున లేచి ఆయన ఫోన్లో సిమ్ ఆఫ్ చేసి ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మేము ఆయనను వెతుకుతూ ఆ ఫోన్ ఆన్ చేసి దాంట్లో చూస్తే పేటిఎం దాంట్లో క్రెడిట్ స్కోర్లో చూడగా 3,05,000 ఏమో లోన్స్ తీసుకున్నాడు. ప్లస్ అది క్రెడిట్ కార్డు 40,000 వరకు లిమిట్ ఉంది, అది మొత్తం యూజ్ చేసినాడు. దాని తర్వాత ఇక మందు తాగి మాకు తెలియడంతో తీసుకుపోయి లలితాదేవి హాస్పిటల్లో జాయిన్ చేసినాము. దాని తర్వాత అక్కడి నుంచి ఎల్లారెడ్డి తీసుకుపోతే ఒక 1 డే అట్లా ట్రీట్మెంట్ జరిగింది. కానీ అక్కడ ఏమాత్రం అది భరోసా ఏమి ఇవ్వలేరు. దాని ద్వారా అక్కడ వేస్ట్ అయిందని చెప్పి వాళ్ళకి ఎట్లయినా బతకడు మనిషి, జస్ట్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి చివరి వరకు వెయిట్ చేయడమే ఇక చేయాల్సింది, ఏం లేదు అని చెప్తే నిజామాబాద్ హాస్పిటల్ తీసుకుపోయాను. అక్కడ జాయిన్ చేయగానే ఇక 10:30కి అట్లా ప్రాణాలు విడిచిపోయి చనిపోయడం జరిగింది. అంటే గతంలో 4 సంవత్సరాల నుంచి 4 నెలల నుంచో వాటర్ సప్లై కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఆయన జీవన విధానంలో ఎట్లా ముందుకెళ్ళేవాడు? ఎందుకంటే ఈ లోన్ యాప్ తీసుకోక ముందుకు ఎట్లా ముందుకెళ్ళేవాడు అతను? ఆయన ఎప్పుడైనా ఆయన అంటే లైఫ్ స్టైల్ అయినా దీంట్లో అయినా ఆయన ఎప్పుడు ఉండే తిని అసలు ఇంత అయిందంటే ఎవరికి నమ్మరాకుంటున్నది. అంటే ఆయన కేవలం ఆ సంపలో జాబ్ చేయడం వలన దాన్ని ఎంత శాలరీ వస్తుందో దాని ప్రకారం బతుకుతున్నట్టే అనిపించింది మాకు. అంటే ఏదైనా బ్రాండెడ్ ఏమైనా కొనడం కానీ, లేకపోతే జల్సాలు ఖర్చు పెట్టడం కానీ, తాగడం లాంటివి అవన్నీ చేయడం కానీ అవి ఏం లేవు ఆయనకు. దానివల్ల మాకు ఏం డౌట్ రాలేదు. సరే నార్మల్గానే ఉంటున్నాడు కదా, ఏం చేసి ఉండకపోదు అనుకున్నాం. కాకపోతే సడన్గా చేసేసరికి ఇంత పని అయిపోయింది. అది కనీసం ఈ లోన్ యాప్లో కూడా అంటే కుటుంబ సభ్యులది ఎవరు ష్యూరిటీ లేకుండా ఇన్ని లక్షలు ఇచ్చి అసలు ఇట్లా చేయడం అది కరెక్ట్గానే కాదు. అంటే లోన్ యాప్ తీసుకోవడం వల్లనే అధిక మొత్తంలో వడ్డీలు వేస్తూ ఆయనను మెంటల్గా ప్రెషర్ చేస్తారని అనుకుంటున్నారా? అవును. ఆయన సిమ్ ఆన్ చేసిన తర్వాత ఒక మెయిల్లో చూడడం జరిగింది. ఏంటంటే ఒక సమ్ అమౌంట్కి ఓవర్ డ్యూ దాటితే 70% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చేస్తాము, ప్లస్ మళ్ళీ లీగల్ నోటీస్ ఇస్తామని చెప్పి ఒక మెయిల్ చూసినాము. మళ్ళీ ప్రమోషన్స్ కాల్స్ కూడా వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా, లోన్ అప్రూవ్ అయింది అది ఇది అని చెప్పి. ఆయన ఫోన్ మొత్తం ఆ ప్రమోషన్ కాల్స్ ప్లస్ ఈ లోన్స్ యాప్తోనే నిండిపోయింది. అది
కాకపోతే ఎగ్జాక్ట్గా ఏ యాప్లో తీసిండో ఎంత తీసిండో అని ఇంకా తెలుస్తలేదు. అది పేటిఎం క్రెడిట్ స్కోర్ దాంట్లో మాత్రమే చూసి మేము ఈ అంచనా చెప్తున్నాం అనమాట. ఓకే. అంటే చిన్నపిల్లలు రోడ్డున పడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ లోన్ యాప్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం రిక్వెస్ట్ చేశారు? ఎందుకంటే ఇటువంటి మరి ఒకరికి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తావు? ప్రభుత్వానికి చెప్పేది ఏముందంటే అసలు వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కానీ షూరిటీలు లేకుండా కేవలం సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయ్యి ఇట్లా ఇష్టం ఉన్నట్టు పర్సనల్ లోన్లు ఇచ్చుకుంటా ఆ ఎక్కువ పర్సనల్ అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్న ఇంట్రెస్ట్ కాకుండా ఎక్స్ట్రా చేసే ఈ యాప్లను అన్నింటిని బ్యాన్ చేసి అసలు ఒక మనిషి ఆదాయము ప్లస్ ఆయన అసెట్స్కి తప్ప అసలు దేనికి అంతకుమించి లోన్స్ ఇవ్వకుండా యాప్లని బ్యాన్ చేయాలని నేను కోరుతున్నాను. చెప్పండి బాపు, మీరు కొడుకును కోల్పోయినారు, అంటే ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఎవరికి కూడా రావద్దు, ఏం చెప్తావు బాపు ఆ విషయంలో మీరు? సార్ మేము అటువంటి బాకీ తెలియదు, ఏం తెలియదు, మాకేమీ తెలియదు. ఇటువంటి దొంగ బాకీలు ఇచ్చుకుంటా ఇట్లా మందిని మోసం చేసి ఇలా నా కొడుకు కోల్పోయిండు, 2 చంటి పిల్లలు. ఇట్లా ఏమంటారు ఇక గవర్నమెంట్ కానీ ఇచ్చినోడు కానీ వాడు ఎందుకు ఇస్తాడు, ఈ కథ ఏంది, ఈ లెక్క ఏంది, ఈ పత్రం ఏంది, వానికి ఏమన్నా మనిషి వాడు పసివా, ఇట్లా మందిని లాగుడు అంతా ఏదో అన్ననే ఇట్లా బాకీ రికవర్ చేసుకుంటా బాకీ చూపించుకుంటా మా బ్యాచ్ వస్తుంది, అది చేస్తుంది, కోట్లు వేస్తాం, అది యాడేసినా ఏం చేస్తాం. ఇప్పుడు మాకు ఏం చెప్పకుండా ఒక 1 మాట కూడా చెప్పకుండా బయటకు వెళ్ళిపోయి చనిపోయిండు. చనిపోతే ట్రీట్మెంట్ చేసినా కాలేదు, 2-3 లక్షలు అట్లా పెట్టినాం. మళ్ళీ మీద నుంచి ఇట్లా బాకీ అన్నారు, అది దొంగ బాకీలు ఇచ్చుకుంటా ఇట్లా మందిని మోసం చేసి మంది పిల్లల జీవితాలు ఖరాబ్ చేస్తే ఏమి లాభం? అంటే వయసు పైబడిన మీరు మీ బాగోగులను మంచిగా చూసుకోవాల్సిన కొడుకు పోవడాన్ని ఎట్లా అంటున్నారు? అంటే తన ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులు ఏం చెప్తున్నారు బాపా ఆ విషయంలో? ఏం చెప్తారు, ఇక మీరే చూసుకోవాలంటే నాకు చేతన అయితే లేదు, ఏం నాకు చేత కాకుండా ఉంది, పిల్లలు కట్టున్నారు, ఇట్లా పరిస్థితి ఉన్నది మొత్తం. ఏం పరిస్థితి నాకు ఎట్లా ఉంది అంటే వాళ్ళ ఇంటి పరిస్థితి, మీ ఇంటి పరిస్థితి, భూమికి ఏమైనా ఉందా ఆయన పేరు మీద? లేదు, ఆ భూమి లేదు, ఏం లేదు, వానికి కార్డు తప్ప ఆ ఫోన్ తప్ప ఏం లేదు. అంటే చిన్నపిల్లలు నీ మన్మల్ల పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటావు ఆ విషయంలో? ఆ ప్రభుత్వం మాకేదైనా సాయం చేస్తేనే లెక్క, కానీ లేకుండా ఈ బతకడానికి రోడ్డు మీద పడి ఉన్నారు. ఏం లేదు ఇప్పుడు బతుకు, మంది ఇస్తేనే అవన్నీ కార్యక్రమాలు నడిచినాయి. ఏం లేదు పరిస్థితి, పరిస్థితి ఏం లేదు, రూపాయి కూడా లేదు. మా ఇప్పుడు ఇల్లు కూడా అట్లా అయ్యే పరిస్థితి అయిపోయింది ఇలా చేసి అని చెప్పి. ఓకే, మీరేం చెప్తారమ్మా? ఎందుకంటే నీ మన్మల్ని చూస్తుంటే కొడుకును కోల్పోయినావు, ఈ విషయంలో ఏం చెప్తావమ్మా? ఏం చెప్పాలి సార్, మొత్తం నన్ను మోసం చేసిర్రు, అడ్డమైన ఓడోడు చేసిండో, ఏమేమి చేసిండో, ఏం కథలో ఆడు బయటకు చెప్పకపోయే, ఇంట్లోకి చెప్పకపోయే, పక్క పొట్టలకు దోస్తులకు చెప్పకపోయే, పొద్దున లేచిండు, తాగిండు, తలకు పోసుకుండో, ఈడ చిక్కిపోయిండో. తాగుడంటే ఆ మందు కాదు, ఈ మందు తాగిండో, ఈడపోయిండో, పరస్త భయం పోయి తాగిండు, తలకు పోసుకున్నాడు. ఈ చెత్త కూడా దొరకదేమని రోడ్డుకి వచ్చిండు. రోడ్డుకి ఇట్లా వాడిపోతే ఊళ్ళో ఆటో ఆయన పుణ్యం కట్టుకొని ఫోన్ చేసిండు. ఫోన్ చేసేపటికే మేము ఇన్ని తోలుకొని వచ్చినాం. వచ్చి లలితాదేవి దవాఖాన చూపించినాము. ఆడ 10-15 వేలు అయినాయి, అవే అయినాయి. మళ్ళీ ఆడికెళ్ళి తోలుకపోయినాం. మళ్ళీ ఆడికెళ్ళి తోలుకపోతే ఆ ఊరికి అదే ఊరు ఎల్లారెడ్డిపేటకు తోలుకపోయినాం. ఎల్లారెడ్డిపేటకు తోలుకపోతే పోయిన నుంచి 40,000 నుంచి మొదలు పెడితే 30,000 నుంచి మొదలు పెడితే 24 గంటల వరకల్లా 2,70,000 అయినాయి. అట్లా అయినా మేము పెడతామేమో, ఏ బాధనో నీ అసంటోళ్ళకి కాలు పట్టుకొని పెడతామేమో అనుకున్నాం. అయినా తక్కకపోతే వాళ్ళకు చేజిక్కలేదనుకో, చేజిక్కకపోతే మళ్ళీ ఇక తోలుకపోండ్రి ఏదైనా చూపించుకోరు అంటే మళ్ళీ ఆడికెళ్ళి నిజామాబాద్కి తోలుకపోయినాం. నిజామాబాద్కి తోలుకపోతే నిజామాబాద్కి తోలుకపోయి నుంచి ఇక కొంచెం గుర్రే ఉన్నది. అట్లనన్నా మంచిగా అవుతాడే అనుకున్నాం మేము. ఇంకా కూడా అట్లా అనుకొని ఇక మంచిగా అవుతాడేమో అని అనుకుంటే 10 గంటల దాకా చూసిర్రు సార్. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసిర్రు కానీ 10 గంటలకు అయిపోయింది. ఓకే, చివరగా అమ్మా, కన్న కొడుకును కోల్పోయినావు, ప్రభుత్వానికి ఏం కోరుకుంటావు అమ్మా? ఈ విషయం చిన్నపిల్లలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది, అంటే ఏం కోరుకుంటావు? కానీ మీరేమన్నా సాయం చేయాలి సార్. మేము బతికేదానికి, మా గుడక బతికేదానికి రెక్కలు లేవు. ఆ పిల్లలు ఎట్లా వేయించాలి, ఆ కోడల్ని ఎట్లా చేత పట్టాలి, ఈ సంసారం ఎట్లా తీయాలి సార్. మీరే గాయించి మాకు ఏదైనా సాయం చేయరు అంతే సార్. మీకు ఇది పరిస్థితి. అంటే ఇక్కడ చూస్తుంటే దీన పరిస్థితి. 2 పిల్లలు, ఒక కొడుకు మనీష్, నిహాల్ సంబంధించిన 2 కూడా చిన్న పిల్లలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లోన్ యాప్ల పేరుతో మమ్మల్ని మభ్యపెట్టి మా కొడుకును అధిక వడ్డీలు ఇచ్చి ఈ యొక్క లోన్ యాప్ విషయంలో మా కొడుకును కోల్పోయినాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి యాప్లపై చర్యలు తీసుకోవాలి. ఎవరికి తెలియకుండా యాప్లకు ద్వారా బలి చేసి నా కన్న కొడుకును, నన్ను పోషించాల్సిన కొడుకు
ఇప్పుడే నా కళ్ళ ముందే పోవడాన్ని నేను తీవ్రంగా జీర్ణించుకోలేకపోతున్నా అని చెప్పి తండ్రి కిషన్తో పాటు ఈ యొక్క భార్య అన్నపూర్ణ కూడా ఆవేదన పడుతున్న పరిస్థితి. ఏదైనప్పుడు ఇటువంటి సంఘటన మెదక్ జిల్లాలో ఇప్పుడు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి ఎవరికి రాకుండా ఉండాలి. నా కొడుకు జరిగినట్టు ఇంకోరికి జరగద్దు. ఖచ్చితంగా వీటిపై చర్యలు తీసుకొని ముందుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.